fama nano wait latino. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ థింగ్లో ఇక్కడ గ్రూప్ ఇస్తాను. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇట్లా కొద్దిగా జూమింగ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఫోటో అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మనకు ఫోటో అనేది ఇలా ఇట్లా వచ్చేస్తుంది. నేను ఓకే బ్యాక్ ఫోటో పెట్టేసుకుంటున్నాను. మీరు ఇలా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి 7.29 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫోటోస్ లైన్గా యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి కొద్దిగా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. సెకండ్ ఫోటో ఉంది కదా ఎఫెక్ట్, దాన్ని గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ చూసుకోండి. ఈ ఫోటోకి దగ్గరకు వచ్చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసేసి మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా ఫోటో మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫోటోని 2 ఫింగర్స్ ఇలా కొద్దిగా జూమింగ్ తగ్గేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 1 ఫోటో కప్పించి ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్టల్ పగల్ క్లిక్ చేసుకొని 2 కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటోని సేమ్ జూమింగ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సేమ్ 1 ఫోటో కప్పించి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్టల్ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సరిపోతుంది. చేసుకున్న తర్వాత అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సింబల్ ఇక్కడ కూడా కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకొని సేమ్ ఇందాకలాగానే ఇక్కడ పేస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటోని 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ కొంచెం జూమింగ్ తగ్గించుకోండి. మళ్ళీ ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.